దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జూన్ నెల 8వ తేదీ. విశ్వశ్రీ సభతో మనందరం ఏకీభవించి పునీత మెడార్డ్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు ఫ్రాన్స్ దేశములో 470వ సంవత్సరములో జన్మించారు. వీరు ఒక పీఠాధిపతిగా ఎన్నిక కాబడి ఆ రోజుల్లో ఉన్నటువంటి అనాగరిక సంస్కృతికి విరుద్ధముగా పోరాటం చేసి అనేక మంది గిరిజనులను, కొండజాతి వారిని వారి యొక్క మూఢ నమ్మకాల నుంచి దూరము చేసి నిజమైనటువంటి సర్వేశ్వరుడు, రక్షణనిచ్చేటటువంటి దేవుడు క్రీస్తు ప్రభువేనని వారికి మత విశ్వాసాన్ని బోధించి అనేక మందిని జ్ఞానస్నానం ప్రసాదించారు. ఈ విధముగా తన యొక్క జీవితంలో అనేక వేల మందిని ప్రభు వైపు త్రిప్పి తద్వారా వారికి సువార్తను బోధించినటువంటి ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత మెడార్డ్ గారు ఫ్రాన్స్ దేశంలో పికార్డీ ప్రాంతంలో 470లో జన్మించారు. వీరు గొప్ప దైవభక్తి కలవారు. శ్రద్ధతో చదువుకొని సకల శాస్త్రాలలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించారు. తమ యుక్త వయసులో ఉండగా ఫ్రాన్సు ఈశాన్య ప్రాంతములో ఉన్న వెర్మన్ పీఠాధిపతి 503లో మెడార్డ్ గారిని గురువుగా అభిషేకించారు. అనంతరం 530లో అదే పీఠానికి బిషప్పుగా వీరు నియమించబడ్డారు. సరిహద్దుల సమీపంలోని అటవిక జాతుల వారు తరచూ దాడులు జరపటం వల్ల సమీపములో పటిష్టమైన కోటలతో ఉన్న నొయోఫా పట్టణానికి తమ అధికార పీఠాన్ని మార్చుకున్నారు. దీనికి ఆనుకుని ఉన్న బెల్జియన్ పీఠం బిషప్ గారు పునీత ఎలేవుతేరియస్ గారు 532లో స్వర్గస్థులవటంతో ఆ పీఠం బాధ్యతల్ని కూడా మెడార్డ్ గారే నిర్వహించాల్సి వచ్చింది. ఈ విధముగా 600 సంవత్సరం వరకు ఈ రెండు పీఠాలు కలిసే ఉన్నాయి. ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉండేవారు. వీరు అన్య దేవతలను ఆరాధించేవారు. ఆ విగ్రహాలు వికృత ఆకారాల్లో ఉండి వింతగా ఉండేవి. ఏవేవో మూఢ నమ్మకాలు, మూఢాచారాలతో బలులర్పిస్తూ, నృత్యాలు చేస్తూ, విందులు వినోదాల్లో మునిగి ఉండేవారు. మెడార్డ్ గారు తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గల గిరిజనులను బాగా ప్రభావితం చేశారు. వారికి క్రీస్తు బోధనలను వినిపింపచేసి, క్రీస్తు శ్రమలను కండ్లకు కట్టినట్టు బోధించి, నిజమైన దేవుడు ఈ విధముగా ఉండాలని దైవ లక్షణాలను తెలియచెప్పి, నిజ ఏక సర్వేశ్వరుని మాత్రము ఆరాధించాలని వారికి శతవిధాలా తెలిపారు.
వివిధ దేవతా పూజలను, అభిషేకాలను, వారి తినుబండారాల్ని వృధాగా నేలుపాలు చేసేవారు. మెడార్డ్ గారు వారి మూఢనమ్మకాలను పోగొట్టి నాగరికులుగాను, క్రీస్తు భక్తులుగాను మార్చేందుకు బహుళ ప్రయాస చెందారు. ఆ కాలములో ప్రజాభిమానాన్ని సంపాదించిన బిషప్పులలో మెడార్డు ప్రథములని చెప్పవచ్చు. వీరు తమ మరణశయ్యపై ఉన్నప్పుడు క్లోటేర్ అను ఒక రాజు వీరి వద్దకు విచ్చేసి మోకరిల్లి హస్తాలను ముద్దాడి తాను చేసిన పొరపాట్లను క్షమింపమని వేడుకున్నాడు. మంచి క్రైస్తవ విశ్వాసిలా జీవింప మాట ఇచ్చాడు. మెడార్డ్ గారు తన 88వ ఏట తమ వృద్ధాప్యములో దేవుని స్మరించుకుంటూ 558లో పరలోక ప్రాప్తి నొందారు. ఉత్తర ఫ్రాన్సులోని భక్తులు పునీత మెడార్డ్ గారిని భక్తితో స్మరిస్తారు, వేనోళ్ళ కొనియాడతారు. వారు తమ నాయకులుగా ఉంటూ తమ జీవితాలను మెరుగుపరచుటకు చేసిన ఘనకార్యాలను ప్రజలు నేటికి గొప్ప కథలుగా చెప్పుకుంటారు. పునీత మెడార్డ్ గారిని ఫ్రెంచి దేశీయులు వర్షం రప్పించే పాలక పునీతులుగా వేడుకుంటారు. వీరి పండుగ రోజైన జూన్ 8వ తేదీన వర్షం పడినట్లయితే మరలా 40 రోజులకు వర్షం తప్పక కురుస్తుందని వారి బలమైన విశ్వాసం. ఈ విధముగా తిరుసభ వ్యాప్తి కోసం అలనాడు ప్రజలలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను రూపుమాపి క్రీస్తు వైపు మరలించినటువంటి పునీత మెడార్డ్ పీఠాధిపతి యొక్క వేడుదల ద్వారా మన విశ్వాసం కూడా బలపడినట్లుగా ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. కరుణాస్వరూపులైన ఓ సర్వేశ్వరా, ఈరోజు మేము కొనియాడే పునీతుడు పునీత మెడార్డ్ గారిని మీరు ప్రత్యేకముగా ఎన్నుకొని అటవీ జాతీయులకు, గిరిజనులకు సువార్తను వ్యాప్తి చేయుటకు ప్రత్యేక పునీతినిగా మీరు ఎన్నుకుంటిరి. ఈ విధముగా తన జీవితమును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క సత్యమును ప్రకటించుటకు ఈ పునీతుడు వెచ్చించెను. తద్వారా అనేక మందికి ప్రభువు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అన్నటువంటి సత్యమును ఎరిగించెను. వారి యొక్క బోధనను మేము కూడా తెలుసుకొని స్వీకరించి మీ దివ్యసుతుడు క్రీస్తునందు నిజమైన భక్తి విశ్వాసములు కలిగి ఉండే బిడ్డలుగా మమ్ము తయారు చేయుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.